నీ జీవితంలో నువ్వు విజయం సాధించినప్పుడు, నువ్వు పడిన ప్రయాసకు తగిన ప్రతిఫలం చూసినప్పుడు నిన్ను విమర్శించే వాళ్ళు ఉంటారు, వేధించే వాళ్ళు ఉంటారు, విసిగించే వాళ్ళు ఉంటారు. ఇది సహజం. ఉదాహరణ చెప్తా. నువ్వు కొంచెం బరువు పెరిగావు అనుకో, తిండిపోతివి అని చెప్పి అంటారు. నువ్వు బరువు కొంచెం తగ్గావు అనుకో, ఏదో రోగం వచ్చింది అని అంటారు. నువ్వు కష్టపడి పైకి వచ్చావు అనుకో, కాలం కలిసి వచ్చింది అంటారు. నువ్వు ఓడిపోయావు అనుకో, ఎందుకు పనికిరాని వాడివి అని చెప్పి అంటారు. నువ్వు మంచి బట్టలు వేసుకున్నావు అనుకో, సోగ్గాడు అంటారు. సాదాసీదా బట్టలు వేసుకుంటే పిచ్చోడు అంటారు. అనగా ఈ జీవితంలో, ఈ జీవిత ప్రయాణంలో నువ్వు ఏది చేసినా ఏడ్చే వాళ్ళు ఎప్పుడూ ఉంటారో, విమర్శించే వాళ్ళు ఎప్పుడూ ఉంటారో. ఇది సాధారణము, సహజము. కానీ వినో, ఏడ్చే వాళ్ళు ఉన్నప్పటికీ, వేధించే వాళ్ళు ఉన్నప్పటికీ, విసిగించే వాళ్ళు ఉన్నప్పటికీ, విమర్శించే వాళ్ళు ఉన్నప్పటికీ, దేవుడు నీకు చెప్పిన పనిని చెప్పినట్టుగా చేసుకుంటూ ముందుకు సాగటమే నీ జీవితంలో విజయం సాధించడానికి రహస్యం. నువ్వు ఆగిపోవడానికి వీల్లేదు, నిరాశ పడిపోవడానికి వీల్లేదు, నిరసించిపోవడానికి వీల్లేదు. వాళ్ళ నిందలను బట్టే నువ్వు చేయాల్సినటువంటి పనిని, పరిచర్యను ఆపేయడానికి వీల్లేదు. సతీష్ కుమార్ నేర్చుకున్న సత్యము అదే, పాటించేటటువంటి వాస్తవం కూడా అదే.